ఇన్ని లక్షల కోటీశ్వరుడు అని ప్రచారమైన ఈయన మీద సెబీ విచారణకు ఆదేశించింది. సెబీ విడుదల చేసిన రిపోర్టు రాయిటర్స్ ప్రచురించింది. మన దేశ మీడియా చాలా లేటుగా ప్రచురించింది, ముందు రాయిటర్స్ ప్రచురించింది. 15 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేశాడు ఈయన. మనం ఒకసారి గమనిస్తే భారతదేశంలో పెద్ద పెద్ద స్కాములు చేసిన వాళ్ళందరి జీవితాలు అంతకుముందు పత్రికల్లో, టీవీ ఛానల్లో ఎంత గొప్పగా చూపించబడ్డాయి, ఎంత అద్భుతంగా చిత్రీకరించారు వాళ్ళని. తర్వాత వాళ్ళు ఎట్లా స్కామ్ చేశారు, స్కాములు చేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు విదేశాలకు. విజయ్ మాల్యా తెలుసు, నీరవ్ మోదీ తెలుసు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈయన 15 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేశాడనేది సెబీ బయటపెట్టింది. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశంలోని స్టాక్ మార్కెట్, షేర్లు, బాండ్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి సెక్యూరిటీల మార్కెట్ను నియంత్రించే రెగ్యులేటరీ బాడీ. ఇది 5 సంవత్సరాల ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్కు సంబంధించిన 5 సంవత్సరాల రికార్డ్స్ను పరిశీలించి ఇది స్కామ్ చేసిందని బయటపెట్టింది. 2021 నుంచి 2025 మధ్యకాలంలో కంపెనీ చూపించిన మొత్తం ఆదాయం 15,18,000 కోట్లు అది చూపించింది. అందులో 15,15,000 కోట్లు బోగస్ అని సెబీ తేల్చింది. చూపించిన మొత్తం ఆదాయం 15,18,000 అయితే ఒక 3,000 కోట్లు మాత్రమే నిజం, మిగతాదంతా బోగస్ అని సెబీ తేల్చింది. సెబీ జూన్ 3వ తేదీన అంటే మొన్ననే ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ దాని ప్రమోటర్ చైర్మన్ రాజేష్ మెహతా మీద సెక్యూరిటీల మార్కెట్లోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. షేర్ మార్కెట్లో కూడా దానికి ఇప్పుడు వాల్యూ లేకుండా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి. 2021 నుంచి 2025 మధ్య ఈ కంపెనీ చూపించిన కన్సాలిడేటెడ్ రెవెన్యూలో మొత్తం ఆదాయంలో 97 నుంచి 99% విదేశీ అనుబంధ సంస్థల నుంచి వచ్చినట్టు చూపించింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడి సంస్థల నుంచి కాదు, వాకంబి, ప్రధానంగా వాకంబి స్విస్ విదేశీ కంపెనీలు ఏవేవైతే ఉన్నాయో ఆ కంపెనీల నుంచే 97% 97 నుంచి 99% అది చూపించిన 15,18,000 కోట్ల రూపాయలు మొత్తం ప్రధానంగా 97 నుంచి 99% అందులో విదేశీ కంపెనీలు తనకున్న విదేశీ అనుబంధ సంస్థల నుంచే వచ్చిందని చూపించింది. అది ఎట్లా అబద్ధమో సెబీ రుజువు చేసింది.